temple of thy spirit. Let my spirit feel the warmth of your embrace. Let me be a holy habitation where your spirit is pleased to dwell. Oh Lord, I long to know your glory. We've been studying for the past 2 weeks on the 4 questions of life. గత 2 వారములుగా జీవితంలో ఎదురయ్యేటువంటి 4 ప్రశ్నల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. But the first question was, can I have complete assurance that my sins are forgiven? మొదటి ప్రశ్న ఏమిటి అనగా, నా పాపములన్నీ క్షమించబడి ఉన్నవి అనే నమ్మకాన్ని నేను కలిగి ఉండగలనా? And a person has to find the answer for this. అయితే ఈ యొక్క ప్రశ్నకు జవాబు కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనుకుంటారు. Because without forgiveness of sins, you can never go to heaven. ఎందుకనగా నీ పాప క్షమాపణ లేకుండా పరలోకానికి నీవు వెళ్ళలేవు. But if your sins are forgiven, you have confidence that you can stand before God. కానీ ఎప్పుడైతే నీ పాపాలు క్షమించబడతాయో నేను దేవుని ఎదుట నిలబడగలను అనేటువంటి నమ్మకం నీకు కలుగుతుంది. God is holy. దేవుడు పరిశుద్ధుడు. And those who are holy will be able to stand before him. అలాగే పరిశుద్ధులైనటువంటి వారందరూ కూడా ఆయన ఎదుట నిలబడగలరు. But those who commit sin and live in sin will never be able to enter that holy place. కానీ పాపము చేస్తూ పాపములో నివసిస్తూ ఉన్నటువంటి వారు మాత్రము ఆ పరిశుద్ధమైన స్థలములో ప్రవేశించలేరు. In the book of Revelations 21 it says, nobody who commits sin will walk on the streets of that city. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయాన్ని గనక మనం చూసినట్లయితే పాపము చేసినటువంటి వారు ఎవ్వరూ కూడా ఆ పరలోక పట్టణ వీధులలో నడవలేరట. Only those whose sins are forgiven. కానీ ఎవరి పాపములైతే క్షమించబడతాయో వారు మాత్రమే వెళ్ళగలరు. Bible gives the answer how your sins can be forgiven. నీ పాపాలు ఎలా క్షమించబడగలవో అనేటువంటి జవాబును కూడా బైబిల్ ఇస్తూ ఉన్నది. The second thing we saw was, ఇక రెండో విషయం మనము గమనించినటువంటిది ఏమిటంటే, how can you live the rest of your life till the time you die in righteousness? నీ యొక్క జీవితాన్ని క్షమించబడినటువంటి సమయం నుంచి నీ యొక్క జీవితాంతం వరకు కూడా నీతివంతమైన జీవితముగా ఎలా జీవించగలవు? How can you avoid keep on falling into sin and coming under the power of sin? పాపములో పడిపోతూ పాప అధీనములోనికి రాకుండా ఎలాగున నిన్ను నీవు కాపాడుకోగలవు? Is it possible for a human being to live in righteousness? ఒక మానవునికి నీతిమంతునిగా జీవించడం అనేటువంటి సాధ్యమేనా? It is possible. ఇది సాధ్యమేనండి. By the Spirit of God who comes into you, He will step by step take away all the weaknesses that troubled you. మనలోనికి వచ్చినటువంటి దేవుని యొక్క ఆత్మ నిన్ను ఏదైతే శోధిస్తూ ఉన్నావో, నీవు దేనికైతే బానిసగా ఉన్నావో ఆ యొక్క పాపములన్నిటిని ఒకదాని తర్వాత ఒకటిగా తొలగించి వేస్తాడు. He will set you free from the dominion of sin. ఆ పాప అధికారములో నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. Jesus died to set us free. యేసు మనలను విడిపించడానికే మరణించి ఉన్నాడు. He rose again on the 3rd day. ఆయన మరలా 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడు. And those who believe in Him receive the Spirit of God into their lives. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారి యొక్క హృదయములలోనికి దేవుని యొక్క ఆత్మ దిగి వస్తుంది. And from inside you receive the power and the transformation from inside. అప్పుడు ఆ యొక్క శక్తి, ఆ మారగలిగినటువంటి సామర్థ్యము లోపల నీకు కలుగుతుంది. And all these weaknesses and sin will be taken away from us one by one. అప్పుడు ఈ బలహీనతలు, ఈ పాపములన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మనలో నుంచి తొలగించి వేయబడతాయి. And as you grow into maturity in Christ, ఎప్పుడైతే క్రీస్తునందు నీవు అభివృద్ధి చెందుతూ ఉంటావు, you will overcome every weakness in this body. ఈ యొక్క శరీరములో నీకు ఉన్నటువంటి ప్రతి బలహీనతను నీవు జయించగలుగుతావు. And your life will become Christ-like. నీ యొక్క జీవితము క్రీస్తును పోలినట్లుగా మారిపోతుంది. Your thinking, your words, everything will change. నీ యొక్క ఆలోచన, నీ మాటలు అన్నీ కూడా మారిపోతాయి. The sin will have no power over you. పాపానికి నీ మీద ఏ అధికారము ఉండదు. And you can live a righteous life. నీవు నీతివంతమైన జీవితం జీవించగలవు. And you can have confidence that because of that I'll be able to go to heaven. అంతేకాదండి, యేసు చేసిన ఈ పనిని బట్టి నేను పరలోకానికి వెళ్ళగలను అనే నమ్మకం నీలో కలుగుతుంది. We come to the third question. ఇక 3వ ప్రశ్న ఏమిటి అనగా, can I have the peace of God in this life? ఈ యొక్క జీవితంలో దేవుని యొక్క శాంతిని నేను కలిగి ఉండగలనా? See, everyone wants peace. ప్రతి ఒక్కరికి శాంతి అవసరము. You want peace in your family. నీ యొక్క కుటుంబంలో సమాధానం కావాలనుకుంటావు. You want peace of mind and peace of heart in your own personal life. అలాగే నీ యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా మరి సమాధానకరమైనటువంటి జీవితం ఉండాలనుకుంటావు. You want to have peace in spite of difficulties. You still want to have peace in your heart. నీ చుట్టూ ఎంత కష్టాలు ఉన్నప్పటికీ కూడా నీ హృదయంలో సమాధానం ఉండాలనుకుంటావు. One of the big things that causes problems in people is stress.
ప్రజలకు ఎంతో కష్టాలను కలుగు చేసేటువంటి ముఖ్యమైన విషయం ఏమిటి అనగా ఒత్తిడి. Everybody is under stress. అందరూ కూడా ఈ ఒత్తిడిలోనే ఉన్నారు. In your job, you're under stress. నీ యొక్క ఉద్యోగములో ఒత్తిడి అనుభవిస్తూ Now you find on the roads, rush hour, everybody is in a stress to get to the job on time. రోడ్ల మీద మీరు చూసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా త్వరగా తమ యొక్క ఉద్యోగాలకు వెళ్ళాలని పరుగులు పెడుతూ ఉన్నారు. And you have to complete your task in the office, you're under stress to do your work. ఈ యొక్క ఉద్యోగములో నీవు చేసేటువంటి పనిని పూర్తి చేయాలిగా అనేటువంటి ఒత్తిడిలో నీవు ఉంటూ ఉన్నావు. And many families, there's no happiness in the family. ఇక అనేక కుటుంబాలలో సంతోషములైనటువంటి వారుగా You come back from the office full of stress and you have problems at home. మరి ఉద్యోగములో నుంచి ఎంతో ఒత్తిడితో ఇంటికి వస్తే ఇంటిలో కూడా ఎన్నో సమస్యలు And ఎదురవుతాయి. there is no happiness in the house. ఇక కుటుంబంలో సమాధానము శాంతి ఉండడం Now లేదు. your children may be in a wrong direction, they're going after drugs and bad friends. Again stress. నీ యొక్క బిడ్డలైనటువంటి వారు చెడ్డ అలవాట్లు చెడ్డ స్నేహితులతో ఉన్నారు అనేటువంటి విషయం తెలిసినప్పుడు ఇంకా ఒత్తిడి ఎక్కువ అవుతుంటుంది. Always we are living under stress. ప్రతిరోజు కూడా మనం ఈ ఒత్తిడిలోనే జీవిస్తూ ఉన్నాం. Life in this world is full of stress. ఈ లోకములో ఉన్న మన జీవితం అంతా కూడా ఒత్తిడితోనే నిండిపోతూ ఉన్నది. That's how life has become. ఈ రీతిగానే జీవితం అనేటువంటిది మారిపోయింది. It's not like in our olden days, they just used to go to the farm and do some farm work and come back and relax. మరి పురాతన కాలంలో ప్రజలైనటువంటి వారు ఆ యొక్క పొలాల్లోనికి వెళ్ళేవారు, పొలంలో పంటను పండించేవారు, తర్వాత ఇంటికి వచ్చి సురక్షితంగా జీవిస్తూ ఉండేవారు. Life is now like a pressure cooker, always pressure. కానీ ఇప్పుడు జీవితం ఎలా ఉన్నదంటే ఒక ప్రెషర్ కుక్కర్లో ఉన్నటువంటి రీతిగానే ఎప్పుడు ఒత్తిడితోనే నిండిపోతూ ఉన్నది. Some people think if I have a lot of possessions and money, I can have peace. కొందరు ఏమనుకుంటారంటే నేను ఎంతో ఆస్తిని డబ్బును సంపాదించినట్లయితే సమాధానంగా ఉండగలను అనుకుంటా. Houses and cars and I have enough in the bank, I can be peaceful. ఇల్లు అలాగే కార్లు కొనుక్కొని నా యొక్క బ్యాంక్ ఖాతాలో ఎక్కువ డబ్బు ఉన్నట్లయితే నేను సమాధానంగా ఉండగలను అనుకుంటా. That's a lie. కానీ అది అబద్ధం అండి. Your possessions cannot give you peace. నీ ఆస్తులు నీకెప్పటికీ నీ సమాధానం ఇవ్వలేవు. In fact, if you have more possessions and more money, you are always in stress how to, your income tax raid and people will come after me. నీకు ఎంత ఆస్తి ఎక్కువ అవుతుందో, ఎన్ని డబ్బులు సంపాదిస్తావో అంతగా నీవు ఆ డబ్బును కాపాడుకోవడానికి అన్నట్లుగా కష్టపడవలసి ఉంటుంది. Because you want to hide the money from the government and the income tax will come and raid you. మరి గవర్నమెంట్ దగ్గర నుంచి ఆ డబ్బును దాచడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వారు వచ్చి నీ మీద రైట్ చేస్తూ ఉంటారు. 10 millionaires were studied over a period of some years. కొన్ని సంవత్సరాలుగా 10 మిలియనీర్ల యొక్క జీవితాలు అధ్యయనం చేయబడి ఉన్నాయి. They had lot of money. వారు ఎంతో డబ్బు సంపాదించారు. Successful business people. వారు ఎంతో మంచి వ్యాపారవేత్తలుగా ఉన్నారు. They had money in the banks and cars and houses. వారు ఎన్నో పెద్ద కార్లను కొనుక్కున్నారు, బ్యాంక్ ఖాతాలో డబ్బులు దాచుకున్నారు. So in the eyes of the world, they should be very peaceful people. కనుక మానవుల యొక్క కళ్ళ ఎదుట వారు ఎంతో సమాధానం కలిగినటువంటి వారుగా Because they don't have any lack, they have everything. ఎందుకనగా వారికి ఏ విధమైన అక్రత లేదు, వారికి సమస్తము ఉన్నాయి అనుకుంటున్నారు. But when they studied these 10 millionaires, కానీ ఈ 10 మంది మిలియనీర్ యొక్క జీవితాలు అధ్యయనం చేయబడినప్పుడు at the end of 10 or 15 years, ఆ యొక్క 10-15 సంవత్సరాల తర్వాత one of them had become mad. వారిలో ఒకరు పిచ్చివాడైపోయాడు. Some of them had committed suicide. వారిలో కొందరేమో ఆత్మహత్య చేసుకున్నారు. Some had lost all the money and became bankrupt. మరి కొందరేమో తమ యొక్క డబ్బంతా పోగొట్టుకొని బిచ్చగాళ్ళుగా మారిపోయారు. Their families had broken up. వారి యొక్క కుటుంబాలు విరిగిపోయి ఉన్నాయి. All those 10 millionaires had a messed up life. 10 మిలియనీర్లు వారి జీవితాలన్నీ కూడా కష్టములలోనికి వెళ్ళిపోయాయి. The money that we have and the possessions we have cannot bring us true peace. మనం సంపాదించినటువంటి డబ్బు కానీ ఆస్తి కానీ మనకు ఏ విధమైనటువంటి నిజమైన సమాధానం ఇవ్వలేవు. When you have a lot of possessions, you feel a little comfortable. నీకు ఎక్కువ ఆస్తి ఉన్నప్పుడు నీవు కొంత సౌఖ్యంగా అన్నట్లుగా అనిపిస్తుంది. But when something goes wrong, all that peace is gone. కానీ ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే ఆ శాంతి సమాధానం అంతా పోతుంది. When a thief comes in and breaks in and takes your things, you are in heavy stress, no peace. ఒక దొంగవాడు వచ్చి నీ ఇంట్లో పగలగొట్టి నీకున్నటువంటి ఆస్తిని అంతా కొలగొట్టుకుపోయినట్లయితే నీకు ఏ విధమైన సమాధానం ఉండదు. When a fire comes and burns your house down and everything you have, your peace is gone. నీకున్న సమస్తం మీద ఏదైనా ఆ ప్రమాదము జరిగి అంతా కాలిపోయినట్లయితే నీకున్న సమస్తాన్ని కోల్పోతావు. Jesus said, ఏమంటున్నారనగా, do not let your treasure be on this earth, ఈ భూమి మీద నీవు ఆస్తిని సమకూర్చుకొనవద్దు. where moth will come and corrupt and rust will corrupt and thieves will come and break through and steal. ఇక్కడ చిమ్మెటయు దొంగలను వచ్చి వాటిని పాడు చేస్తాయని చెబుతూ ఉన్నారు. But keep your treasure in heaven, where there is no moth, there is no rust, there are no thieves. కానీ నీ యొక్క ఆస్తిని పరలోకమందు సంపాదించుకొనుము, అక్కడ దొంగరాడు ఏ విధమైనటువంటి చిమ్మెటయు వాటిని కుట్టివేయదు అంటున్నారు. Where your treasure is, there your heart will be.
ఎక్కడ నీ ఆస్తి ఉంటుందో అక్కడే నీ హృదయం ఉంటుంది అంటున్నారు. So our peace does not come from what we have on this earth, because it can be stolen, it can be burnt, it can be lost. కనుక మన యొక్క సమాధానం అనేటువంటిది ఈ లోకంలో సంపాదించుకున్నటువంటి ఆ యొక్క ఆస్తుల మీద ఉండదు. ఎందుకనగా అవి ఏదో ఒక రోజున తప్పిపోతా, లేకపోతే అవి దొంగిలించబడతాయి. So how can a person have true peace? కనుక ఒక వ్యక్తి నిజమైనటువంటి సమాధానం ఎప్పుడు కలిగి ఉండగలడు? What is the answer to this question? ఆ యొక్క ప్రశ్నకు సమాధానం ఏమిటి? Where do you find this answer? దాని యొక్క జవాబుని ఎక్కడ కనుగొంటావు నీవు? Oh, people say go and meditate on the mountains, go and meditate, do something, penance and all those things, you will have peace. ఇదిగో నీవు కొండల్లోనికి వెళ్ళి ధ్యానం చేయి, లేకపోతే నీవు ఈ మంచి పనులు చేయి, ఆ పనులు మంచి పనులు చేసినట్లయితే నీకు సమాధానం వస్తుందని చెబుతూ ఉంటారు. As long as you're sitting on the mountain and sitting quiet, maybe you'll find some peace may be there. నీవు ఎంతకాలం అయితే ఆ యొక్క కొండలలో నీవు ధ్యానం చేస్తూ గడుపుతావో అప్పుడు కొంత సమాధానం నీవు కలిగినట్టుగా అనిపించవచ్చు. But when you come back to your town, when come back to your city, again you're back in the same problem. కానీ నీ యొక్క పట్టణానికి లేకపోతే నీవు ఉన్నటువంటి స్థలానికి వచ్చినట్లయితే తిరిగి అదే సమస్యలు నీకు ఎదురవుతూ ఉంటాయి. There is no lasting peace. కనుక ఈ యొక్క నిత్యమైన సమాధానం ఎక్కడా దొరకదు. What is the answer to this question? Where do you find true peace? అయితే నిజమైన సమాధానం ఎక్కడ దొరుకుతుంది అనే ప్రశ్నకు సమాధానం ఎక్కడ This is a లభిస్తుంది? very important question, ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. because this world is full of stress. ఎందుకనగా ఈ లోకమంతా ఈ ఒత్తిడిలోనే ఉన్నది. In the midst of all this stress, in the midst of all these problems, can you still have peace? ఈ ఒత్తిడులన్నిటి మధ్య, నీ యొక్క సమస్యలన్నిటి మధ్య ఇంకను నీవు సమాధానం కలిగి ఉండగలవా? When you have many things and when you don't have anything, can you still have peace? నీకు ఎంత ఎక్కువ ఉన్నప్పటికీ, ఏమీ లేకపోయినప్పటికీ కూడా సమాధానం కలిగి ఉండగలవా? All the apostles said, పౌలు అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు I ఏమంటున్నాడు? have learned in all things to be content. అన్ని విషయములలోనూ నేను మరి ఎలాగున సర్దుకొని ఉండాలో నేర్చుకొని ఉంటానంటున్నాను. Even when I have many things, when I don't have anything, when I'm hungry, when I'm full, I'm still at content. నాకు ఎక్కువ ఉన్నను లేకపోతే తక్కువ ఉన్నను, నాకు ఆకలి కలిగి ఉన్నను ఆకలి లేకపోయినప్పటికీ నేను అన్నిటిలోనూ సర్దుకొని ఉండడం నేర్చుకున్నాను అంటున్నాను. So how can we have this kind of peace? ఆ యొక్క శాంతి సమాధానాన్ని ఎలాగున మనం కలిగి ఉండగలం? Everyone is searching for that peace. ప్రతి ఒక్కరు కూడా ఆ సమాధానమునే వెతుకుతూ ఉన్నారు. Where can you find it? ఆ సమాధానం ఎక్కడ దొరుకుతుంది? The Bible gives the answer. దానికి జవాబు బైబిల్ గ్రంథమే ఇస్తున్నది. In Isaiah chapter 26 and verse 3 and 4, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3-4 వచనాలను చూస్తే, you will keep him in perfect peace whose mind is stayed on you because he trusts in you. Then it says in the next verse, trust in the Lord forever, for in the Lord Jehovah is everlasting strength. 3వ వచనము, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఎలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. 4వ వచనములో, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. Who is the one who can give you that lasting peace? Only God himself. ఎవరు నీకు ఆ నిత్యమైన సమాధానం ఇవ్వగలరు అనగా కేవలము దేవుడు మాత్రమే. So when man was made, he had fellowship with God, he was in perfect peace. ఎప్పుడైతే మానవుడు కలుగు చేయబడ్డాడో అప్పుడు దేవునితో సహవాసము కలిగి ఉన్నాడు గనుక నిత్యమైన శాంతి సమాధానం కలిగిన వాడు. But when man disobeyed God and fell away from him, he lost that peace. కానీ ఎప్పుడైతే మానవుడు దేవునికి అవిధేయత చూపి దేవుని నుంచి దూరస్తుడైపోయాడో ఆ సమాధానాన్ని కోల్పోయాడు. Because he lost fellowship with God. ఎందుకనగా దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు. And only in fellowship with God can you have the true peace. దేవునితో సహవాసము కలిగి ఉన్నప్పుడు మాత్రమే నీవు నిజమైన సమాధానం కలిగి ఉండగలవు. From that time man has been searching for that peace. ఆ కాలము నుంచి నేటి వరకు కూడా మానవుడు సమాధానమును కొరకు ఎదురు చూస్తూనే వెతుకుతూనే ఉన్నాడు. They have made a lot of methods and ways and religions all over the world to find that peace again. మరలా ఆ సమాధానమును కనుగొనడం కోసమే అనేకమైనటువంటి మార్గాలను అన్వేషించారు, అనేక మతాలను సృష్టించడం జరిగినవి. But all these things are man's efforts to get back that peace. కానీ ఇవన్నీ కూడా ఆ సమాధానాన్ని పొందుకోవడం కోసం మానవుడు చేసేటువంటి ప్రయత్నాలే. And when they don't get that peace, they go to drugs and they go to alcohol to just dull their senses. ఎప్పుడైతే ఆ సమాధానం అతడు పొందుకోలేకపోతున్నాడు, అతడు డ్రగ్స్ లేకపోతే మత్తు పదార్థాలు అనేటువంటివి తీసుకోవడం వలన తనను తాను శాంతపరచుకోవడానికి చూస్తూ. Because there's an emptiness inside the heart of every man. ఎందుకనగా ప్రతి మానవుని యొక్క హృదయములో ఈ యొక్క ఖాళీ అనేటువంటిది కనబడుతుంది. And to fill that emptiness, they go to all these other things to fill it up. ఆ ఖాళీని పూర్తి చేసుకోవడం కోసమే మిగిలినటువంటి వాటిలోనికి అతడు వెళుతూ ఉన్నాడు. But you can never find lasting peace in any of those things. కానీ వాటిలో దేనిలోనూ కూడా నిత్యమైనటువంటి సమాధానం నీవు కనుగొనలేవు. It's only a bondage which finally leads to destruction. ఇది చివరికి నిన్ను నాశనం
నాశనంలోనికి నడిపించేటువంటి బంధకాలుగానే ఉన్నాయి. It's a deception of Satan just to think that you have some, peace in your mind for some time. You think like that. కొంతకాలము నీకు శాంతిగా ఉన్నది అనిపించేటువంటి రీతిగా అపవాది నీకు చేస్తున్నటువంటి మోసమే ఇదంతయు. There is only one way to find peace. సమాధానాన్ని కనుగొనగలడానికి ఒకే ఒక మార్గం ఉన్నది. And that peace will be like a spring of fountain in your life which will be always bubbling all your life. ఆ సమాధానం ఎలాంటిది అనగా నీ యొక్క కడుపులో ఉండేటువంటి జీవపు ఓట వలె ఉంటుంది. అది ఎప్పుడూ కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. And this peace is found in one person. He is called the Prince of Peace. ఆ యొక్క సమాధానం ఒక్క వ్యక్తిలోనే మనకు లభిస్తుందని ఆయన పేరే సమాధానకర్త. He is the King of Peace, the Prince of Peace. ఆయనే సమాధానమునకు కర్త, సమాధానానికి రాజు. If you know him, his peace will come into you. ఆయన్ని గనుక నీవు తెలుసుకున్నట్లయితే ఆయన సమాధానము నీలోనికి వస్తుంది. The Bible says, బైబిల్ ఏం చెబుతుందనగా in John chapter 10 verse 10, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనములో Jesus said, యేసుక్రీస్తు ప్రభువారు అంటూ Satan comes to steal, kill and destroy, but I have come that you may have life and you may have life abundantly. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. What Satan does is not he will give you a false peace, but finally he will take your life. అపవాది ఏం చేస్తుందనగా అతను మోసకరమైనటువంటి సమాధానాన్ని నీకు చూపించి నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. He will say, try this thing, you'll feel so high, you'll feel lot of pleasure. అతడు ఏమంటూ ఉంటాడనగా ఇది నీ ఒక్కసారి అనుభవించి చూడు, అది నీకు ఎంతో సమాధానం ఇచ్చినట్లుగా ఎంతో హాయిని కలిగించినట్లుగా అనిపిస్తుందంట. So many young people fall into this temptation and trap that the devil has put for them. కనుక అపవాది ఈ రీతిగా వారి ముందు ఉంచినటువంటి శోధనలో ఎంతో మంది యవనస్తులు పడిపోతూ ఉన్నారు. And they get lot of kicks from it. దాని నుంచి వారు ఎంతో కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు. And they get lot of pleasure from it. దాని నుంచి ఎంతో హాయిని అనుభవిస్తున్నట్లుగా అనిపిస్తుంది. But they don't know that this is a trap. కానీ అది ఒక ఉచ్చు అన్న విషయం వారు అర్థం చేసుకోవాలి. The minute you come down from that pleasure, once again you have to take it to maintain the pleasure again. మరి ఎప్పుడైతే ఆ యొక్క హాయి నుంచి కిందకు దిగిపోతూ ఉన్నాయో, ఆ మత్తు విడిపోతూ ఉన్నప్పుడు మరలా మత్తు కొరకు మరలా డ్రగ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. And all these chemicals you are putting into your body is destroying your body. ఈ యొక్క శరీరంలోనికి నీవు పంపిస్తున్నటువంటి ఈ రసాయనాలన్నీ నీ జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్నాయి. Destroying your mind. నీ యొక్క మనస్సును నాశనం చేస్తున్నాయి. Destroying your organs of the body. నీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నిటినీ కూడా అవి పాడు చేస్తూ And ఉన్నాయి. will never give you true peace. అది ఎప్పటికీ నిజమైన సమాధానం నీకు ఇవ్వలేదు. And at the end of it, కానీ వాటి చివరముగా your life will be destroyed. వాటి అంతము నీ జీవిత నాశనమే. Satan comes to steal, kill and destroy. అపవాది ఎప్పటికీ నిన్ను దొంగిలించడానికి, నిన్ను నాశనం చేయడానికి వస్తాడు. He hates you. అతడు నిన్ను అసహ్యించుకుంటూ He ఉన్నాడు. doesn't love you. అతడు నిన్ను ప్రేమించడం లేదు. He will just tempt you with all these things to destroy your life. నీ జీవితాన్ని పాడు చేయడానికే నిన్ను ఈ శోధనలన్నిటితో శోధిస్తూ ఉన్నాడు. But there is someone who loves you. కానీ ఒకరు నిన్ను ప్రేమించేవారు ఉన్నారు. And he is the one who can give you true peace. ఆయనే నీకు నిజమైన సమాధానం ఇవ్వగలడు. And when you have that peace in your life, you don't need all the other things. ఎప్పుడైతే ఆ సమాధానాన్ని నీవు కలిగి ఉంటావో మిగిలినటువంటి సమాధానముల యొక్క అవసరత నీకు ఉండదు. You will be able to leave those drugs and alcohol and all those evil things because you have the real peace in your heart. ఆ యొక్క మద్యం మత్తు లేకపోతే ఈ యొక్క మత్తు పదార్థాల మత్తు నీకు ఉండవలసినటువంటి అవసరం ఉండదు. ఎందుకనగా నీలో నిజమైన సమాధానం ఉంటుంది. Everyone wants that peace. ప్రతి ఒక్కరికి ఆ సమాధానం But అవసరం. they don't know where to find it. కానీ అది ఎక్కడ దొరుకుతుంది ఎవరికి And తెలియదు. they have tried so many ways to get it. దానిని పొందుకోవడానికి ఎన్నో మార్గాల్లో ప్రయత్నించారు. Jesus said in John chapter 14 and verse 27. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో యేసుప్రభువారు ఏమంటున్నారు అనగా, Jesus said, "My peace I give unto you, my peace I leave with you, and not as the world gives give I unto you. Let not your heart be troubled, let it not be afraid." శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. This is the true peace that every man can receive. ప్రతి మానవుడు పొందుకోగలిగినటువంటి నిజమైన సమాధానం ఇదే. Jesus Christ came to this world not only to give you peace, but to make peace between you and God. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో రావడానికి గల కారణం ఏమిటి అనగా కేవలం నీకు సమాధానం ఇవ్వడం మాత్రమే కాదు, కానీ దేవునికి నీకును మధ్య సమాధానం సమకూర్చడం. We have been separated from God because of our sins. మన పాపములను బట్టి దేవుని నుంచి మనం అందరం కూడా దూరస్థులమైపోయాము. And we have gone away from the true source of peace. నీ శాంతికి సమాధానానికి నిజమైన
నిజమైనటువంటి మూలమైన కారకుని నుంచి మనం దూరంగా వెళ్ళిపోయాం. God is the only source of true peace. నిజమైన సమాధానానికి కారకుడు ఎవరు అనగా దేవుడు మాత్రమే. And the only way to come to that God is through Jesus Christ our Lord and Savior. అయితే ఆ దేవుని దగ్గరికి వెళ్ళగలిగినటువంటి ఒకే ఒక మార్గం ఏమిటి అనగా మన ప్రభువైన యేసుక్రీస్తే. The day that Jesus was born on this earth, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినటువంటి ఆ రోజున 2000 years back, 2000 సంవత్సరాల క్రితం the Bible says, బైబిల్ ఏం చెబుతుందండి? the angels were worshipping God. దూతలు దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాయట. Glory to God in the highest, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, and peace on earth and goodwill towards man. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని చెబుతున్నాయి. That was what the angels were saying. ఈ రీతిగా దూతలు దేవుని స్తుతిస్తూ చెబుతూ ఉన్నాయి. Because Jesus came into the world, ఎందుకనగా యేసు భూలోకములోనికి వచ్చాడు గనుక peace has come along with him. ఆయనతో పాటుగా దేవుని సమాధానము భూమి మీదకు వచ్చింది. But this peace you have to receive it yourself. అయితే ఆ సమాధానాన్ని నీవు పొందుకోవాలి. It is not just cast upon you. అది నీ మీద పారవేయబడటం లేదండి. It is offered to you. అది నీకు ఇవ్వడానికి అన్నట్లుగా వచ్చింది. See, God brings it as a gift. దేవుడు నీకు ఒక బహుమానముగా దాన్ని ఇస్తూ ఉన్నాడు. But you must reach out and take it. అయితే నీవు నీ చేతిని చాపి దాన్ని The తీసుకోవాలి. person who decides to accept this peace of God ఎవరైతే దేవుని యొక్క ఈ సమాధానాన్ని పొందుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారో can receive it freely. దానిని అతడు ఉచితముగా పొందుకుంటాడు. See, Jesus paid a tremendous price to bring that peace to you. ఆ సమాధానము నీకు ఇవ్వడానికే యేసుక్రీస్తు గొప్ప వెలను దాని కొరకు చెల్లించారు. He suffered a very agonizing death for us. ఆయన మన కొరకు ఎంతో కఠినమైనటువంటి శిక్షను అనుభవించాడు. The sins that we have committed were put upon him. మనము చేసినటువంటి పాప శిక్ష ఆయన మీద మోపబడింది. The things that separated us from God was put upon him. దేవుని నుంచి మనలను దూరముగా చేసినటువంటి ఆ శాపము ఆయన మీద మోపబడింది. He suffered so that we can have peace. మనము సమాధానం పొందుకోవడానికి ఆయన శ్రమ పడుతూ ఉన్నాడు. And those who come to Jesus will have a tremendous peace. The peace of God himself will come into them. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారు అద్భుతమైనటువంటి సమాధానాన్ని దేవుడిచ్చేటటువంటి ఆ గొప్ప సమాధానాన్ని పొందుకుంటారు. That's what Jesus said. The peace that I give to you is not what the world can give. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటిది ఏమిటనగా ఈ లోకం ఇచ్చేటువంటి శాంతి కాదు నేను ఇచ్చేటువంటిది అంటున్నారు. I give you my peace. నేను నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. Jesus is God. యేసు దేవుడై ఉన్నాడు. So you're getting the peace of God into your life. కనుక నీ జీవితంలోనికి దేవుని యొక్క సమాధానాన్ని That's an పొందుకుంటున్నావు. amazing peace. ఇది ఎంతో అద్భుతమైన శాంతి. When I came to know Jesus Christ, నేను యేసుక్రీస్తుని అంగీకరించిన my heart was flooded with the peace that I never knew before. అంతకుముందు నాకు ఎప్పటికీ అనుభవం కానటువంటి ఆ గొప్ప శాంతితో నా హృదయం నిండిపోయింది. I knew something had changed inside me. నాలో ఏదో ఒక మార్పు జరిగినదన్న విషయాన్ని తెలుసుకున్నాను. The weight that was upon me, which I never even knew that I had a weight, that weight was removed. I felt so light and peaceful. అంతకుముందు వరకు కూడా నేను ఎప్పుడు అనుకోలేదు అంత బరువు నా మీద ఉన్నదని. ఆ బరువు అంతా తీసివేయబడినప్పుడు నేను ఎంతో తేలికపరచబడినట్టు And the అనిపించింది. joy was in my heart. నా హృదయంలో ఎంతో సమాధానం వచ్చింది. I was just worshipping God all the day. నా యొక్క రోజంతయు నేను ఎంతగానో సంతోషంతో దేవుని స్తుతిస్తూ వచ్చాను. Songs were bubbling up inside me. నాలో ఎంతో నూతనమైన పాటలు మొదలవుతూ వచ్చాయి. How did it happen? అది ఎలా జరిగిందండి? The Prince of Peace came into my life. ఎందుకనగా సమాధానకర్త నా హృదయంలోనికి వచ్చాడు. And along with him, the peace of God came into my life. ఆయనతో పాటుగా దేవుని యొక్క శాంతి నాలోనికి వచ్చేది. He is peace himself. He is the Prince of Peace. ఎందుకనగా ఆయనే సమాధానకర్త, ఆయనే శాంతి కారకుడు. If he comes into your life, the peace of God will come into your life. ఆయన మీ జీవితంలోనికి వచ్చినట్లయితే దేవుని యొక్క శాంతి మీ హృదయంలోనికి And in వస్తుంది. spite of all your stress and problems, you will still have that peace that is always inside you. అప్పుడు నీ చుట్టూ ఎన్ని కష్టములు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా నీ హృదయంలో మాత్రము ఆయన సమాధానం అలాగే ఉంటుంది. And nothing can shake that peace that is inside you. నీలో ఉన్నటువంటి ఆ సమాధానాన్ని ఏది కూడా తొలగించలేదు. Even if a loved one dies, even if you have calamities in your life, the peace will not be shaken. నీ జీవితంలో ఎన్నో శోధనలు ఎన్నో కష్టములు నీ యొక్క ఇష్టమైనటువంటి వారి యొక్క మరణమే వచ్చినప్పటికీ ఆ సమాధానం నిన్ను విడిచిపోదు. Do you want this peace? ఆ సమాధానం నీవు కోరుకుంటున్నావా? The answer is in the Bible. దానికి జవాబు బైబిల్లో ఉన్నదండి. If you come to know Jesus Christ, the Prince of Peace, you will have that peace. సమాధానకర్త అయినటువంటి అధిపతి అయిన యేసు క్రీస్తుని నీవు కలిగి ఉన్నట్లయితే ఆ సమాధానం నీవు కలిగి ఉంటావు. If you want to know it now, pray with me. దానిని ఇప్పుడే నీవు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇప్పుడే నాతో ప్రార్థన I చేయి. want you to
sincerely with all your heart make a decision to accept the Prince of Peace. నీ హృదయపూర్వకముగా నీవు ఈ సమాధానకర్తను అంగీకరించాలని నేను కోరుతూ ఉన్నాను. He paid a great price to give you this peace. ఈ సమాధానం నీకు ఇవ్వడానికి ఆయన ఎంతో గొప్ప వెలను చెల్లించి ఉన్నాడు. His own life he gave. ఆయన తన ప్రాణమునే అర్పించాడు దీనికోసం. Because of his great love for you. ఆయన నీ కొరకు ఉంచినటువంటి తన గొప్ప ప్రేమను బట్టి. So if you want that peace, ఆ సమాధానం నీ కోరుకున్నట్లయితే right now pray with me. ఇప్పుడే నాతో ప్రార్థన చేయి. You know that you don't have peace. నీకు సమాధానం లేదని నీకు తెలుసు. You know that you're under great stress. నీ ఒక గొప్ప ఒత్తిడిలో ఉన్నావన్న సంగతి నీకు తెలుసు. And this is the time that you must give your life to Jesus. కనుక నీ జీవితాన్ని దేవునికి ఇవ్వవలసినటువంటి సమయం ఇదే. His peace will come into your life. ఆయన శాంతి నీ హృదయంలోనికి వస్తుంది. And you will have peace with God. అప్పుడు దేవునితో నీవు సమాధానపరచబడతావు. And the hope will come into your life. అంతేకాదండి నీ జీవితంలోనికి నిరీక్షణ వస్తుంది. That God will take care of your problems. నీ సమస్యలన్నీ కూడా దేవుడు తీర్చి వేస్తాడని నమ్మకం కలుగుతుంది. Pray with me. నాతో ఇప్పుడే ప్రార్థన. Very simple. And worshiping God. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడానికి ఆరాధన చేయడానికి మీరు సమయం ఇవ్వండి. Find a good church. మీ దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి సంఘాన్ని చూడండి. Join that church. ఆ సంఘములో సభ్యునిగా చేరండి. Fellowship with other Christians. మిగిలిన క్రైస్తవులతో కూడా మీరు సహవాసం కలిగి ఉండండి. You will find encouragement, you will find strength. అప్పుడు మీరు ఎంతో ప్రోత్సాహాన్ని ఎంతో శక్తిని పొందుకుంటారు. You will be able to grow in your maturity. నీ యొక్క ఆత్మీయమైనటువంటి విషయాలు అభివృద్ధి చెందగలుగుతారు. And God bless you for this. దీనికి దేవుడు మిమ్మల్ని I ఆశీర్వదిస్తాడు. will pray for those who are sick. మీలో రోగుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. Father, in the name of Jesus, తండ్రి యేసు క్రీస్తు నామమున I reach out to those who are sick and watching me. ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ రోగములతో బాధపడుతున్న వారందరి కొరకు ఇప్పుడు ప్రార్థన I చేస్తున్నాను. bless them in Jesus' name. యేసు నామమున వారిని ఇప్పుడు నేను ఆశీర్వదిస్తున్నాను. Every sickness go in Jesus' name. ప్రతి అనారోగ్యము యేసు నామమున విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తూ Every mental illness go in Jesus' name. ప్రతి విధమైనటువంటి మానసిక పరమైన వ్యాధి ఇప్పుడు యేసు నామమున విడిచి పొమ్మని Every ఆజ్ఞాపిస్తున్నాను. spirit of infirmity get out in Jesus' name. యేసు నామమున ప్రతి విధమైన బలహీనపరిచే ఆత్మను విడిచి పొమ్మని Be ఆజ్ఞాపిస్తున్నాను. healed in Jesus' name. యేసు నామమున మీరు స్వస్థపడండి. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. God heal you. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచును In గాక. Jesus' name I pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. I'll see you next week. God bless you. వచ్చే వారం తిరిగి కలుసుకుందాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.